అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మీకు మరీ 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 థ్యాంక్స్ రా. చక్కగా నేను ఓన్లీ 1 కేజీకి చింతపండు గుచ్చి చూపించాను. నన్ను చాలా బాగా ఆదరించారు, చాలా బాగా చూసి ఏదన్నా అని చెప్పి. పెసరొడియాలు, చొక్క కూర పెద్ద కట్టిచ్చాడు రా. 2 పాడు చేస్తాం ఎందుకు? ఏది కూడా ఆకుకూర నిలవ ఉండదు. ఈవేళ తీసుకుంటే పొద్దుటకు మనం వండేసుకోవాలి, ఈవేళ ప్రిపేర్ చేసుకుని. చుక్క కూర, పెసరొడియాల కూర. ఇదిగో చుక్క కూర ఒక కట్టమ్మ, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అడుగున ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఫ్లేవర్, కొత్తిమీర. అంతే, ఇందులో ఏమి ఎక్కలు. సూపర్ ఉంటుంది. ఇది పులుపు, కొంచెం టమాటా పులుపు. మనం ఇందులో చింతపండు కూడా ఎక్కలొద్దు బంగారం. పెసరొడియాలు వేపుకున్నాను. ఇందాక పండుబాబు ఒడియాలు వేపించాను. అప్పుడు నేను చక్కగా వేపేసుకుని ఉంచుకున్నాను అనమాట. సీరికలు సీరుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా సీరికలే. ఇదిగో అమ్మ, ఇదిగో 50 గ్రాములు వడియాలు. అందులోనే వడియాల్లో వేపించేసి ఒక పక్కన పెట్టుకున్నాను. నీళ్ళలో నానబెట్టుకోండి ఒక అరగంట ముందో, పావుగంట ముందో. మన కూర ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా నానతాయి. ఆటవాటర్ అక్కల సన్నీళ్ళైనా పర్లేదు ఏమ్మా, చక్కగా నానతాయి. పెసరొడియాలు టేస్ట్ వస్తుంది. ఇలాగ ద్వారగా వేపుకోవాలన్నమాట, మాడకుండా. ఓకే బంగారం. ఇదిగో పసుపు, ఉప్పు వేసేసుకుందాం. జీడావకాయ పట్టాను, ఉసిరావకాయ పట్టాను, టమాటా వేసుకున్నామమ్మా. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందిరా. ఇందులోనే కారం కూడా వేసేస్తున్నాను చూడండి. ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది పాతకాలం కూరేనమ్మా. దొడ్డుల్లో పూల చుక్క కూర ఉండేది పొలాన్ని, కర్ణాటకలో మాకు. మా అన్నయ్య చెట్లు మొలిసిపోయాయి, మళ్ళీ విత్తనాలు కోయించి కూడా మా చేత మా రెండో అన్నయ్య. చుక్క కూర పెద్ద పెద్ద చెట్లు అయిపోయి, ఆ చుక్క కూర కడిగేసుకుని కొంచెం కారం జింపుకు తినేసి వాళ్ళం చిన్నపిల్లప్పుడు. కర్ణాటకలో పుల్ల పుల్లగా ఉండేది, అప్పుడు నోటికి తెలియదు కదా. ఇప్పుడు మనం చుక్క కూర పెట్టేసుకుందాం శుభ్రంగా. చుక్క కూర ఆకే కాదు, కాళ్ళ కూడా పులుపు, విపరీతమైన పులుపు. ఇదిగో కాడ. ఇది ఒకసారి ట్రై చేయండి, అసలు ఎంత రుచిగా అంటే అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకేనమ్మా? ఓకేనమ్మా. అదిగో చూసారా, చాలా బాగుంటుందిరా, పుల్ల పుల్లగా. మగ్గిపోయిన చూసారు టమాటా. ఇప్పుడు మనం ఇదిగో ఒక అరకప్పుడు వేసానమ్మ వాటరే. అదిగో మనం ఇది మర్చిపోకండి, వడియాలు మట్టుకు పావుగంట ముందు నానబెట్టుకోండి. చక్కగా నోట్లోకి అలా కరిగిపోయినట్టు ఉంటాయి, అయితే కరకరలాడినట్టు ఉంటుందమ్మా పెసరొడియం. సలవ కదా, చుక్క కూర సలవ. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు రబ్బ వేసుకుందాం ఫ్లేవర్కి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనుకో. కొత్తిమీర ఒకటి, కరివేపాకు ఒకటి ఎక్కువ వాడతాను కదా నేను, అంతే. నా చింతపండుకు వచ్చి కామెంట్ పెట్టాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అంటమ్మా, నాకు 2వ సబ్స్క్రైబ్ అంటమ్మా. చాలా బాగా చేశారు, కొత్త చింతపండు కొనుక్కున్నాం, మా మిస్సెస్తో శుభ్రం చేయించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానమ్మా. 2వ సబ్స్క్రైబ్ అని చెప్పాడు ఆయన. చాలా థ్యాంక్స్ తమ్ముడు, చిన్నోడువో మరి పెద్దోడువో అమ్మ. అది అయితే నువ్వు వివరంగా నీ పేరు చెప్పావనుకో, నీ పేరు నేను మాట్లాడతాను. ఓకేనమ్మా? చాలా థ్యాంక్స్. 2వ సబ్స్క్రైబ్ అమ్మా. నేను ప్రతిదీ చూస్తానన్నావమ్మా. పూర్తిగా నువ్వు చూసావు కాబట్టి, నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి చక్కగా
అదిగో అంతే. మళ్ళీ వాటర్ గట్ట మనం ఏం పోసుకోకలేదు, అంతే. నెల వచ్చేటప్పటికి అన్నీ వచ్చేస్తుంది దగ్గరికమ్మ, అంతే. చూసారా, ఇగో చక్కగా పుల్ల పుల్లగా ఈ టమాటా పులుపు, కూర పులుపు చాలా బాగుంటుంది. ఏమీ ఎక్కదు, నేను వేసిన అన్నీ అలా సరిపోయింది పర్ఫెక్ట్గా. ఓకేనమ్మా, మరి చక్కగా నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా చూడండి, మంచి కామెంట్లు పెట్టండి. మీరు పెడితేనే కదా మీ మనసులోది ఏంటన్నది మాకు తెలుస్తుంది. ఇలాగే వస్తాను. ఇప్పుడు పచ్చళ్ళ కాలం కాబట్టి పచ్చళ్ళలో ఎన్ని చూపిస్తూ ఉంటాను. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.